అసలు అమెరికా లక్ష్యం ఏంటి? ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడమా? లేక ఇరాన్ను ఆర్థికంగా, వ్యూహాత్మకంగా బలహీనపరచడమా? చాబహార్ పోర్టుపై ప్రభావం భారత్కు ఎంతటి నష్టం? అమెరికాకు మద్దతిస్తున్న దేశాలపై ఇరాన్ దాడులు ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయా? హార్మోజ్ జలసంధి మూసుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇదే అంశంపై ఇవాల్టి మన డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ డాక్టర్ అంది సత్యం గారు. సత్యం గారు నమస్కారం సార్. నమస్తే రోజా గారు. సత్యం గారు, అమెరికా ఈ ఇరాన్ యొక్క క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేస్తూ ఉంది. అంటే దీన్ని ఎలా చూడాలి మనం? ఇది కేవలం ఒక సైనిక పరమైనటువంటి చర్యగా చూడాలంటారా? లేదు అని అంటే అసలు అమెరికా టార్గెటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కంప్లీట్గా కొలాప్స్ చేయడం అనేదే దాని మాస్టర్ ప్లాన్ అనుకోవాలా సార్? అమెరికాకు అసలు యుద్ధం చేయటమే 3 లక్ష్యాలతో చేస్తుంది. ఒకటి, ఇజ్రాయిల్ సేఫ్టీగా ఉండటం వెస్టర్న్ ఏషియాలో. దానికి సేఫ్గా ఉండాలంటే ఇజ్రాయిల్ తర్వాత ఇజ్రాయిల్ శత్రువులు అంటే ఇరాన్ నెంబర్ 1లోకి వస్తుంది. ఇరాన్ పోషించేటువంటి లేదా సహాయం చేసేటువంటి హౌతీస్ కానీ హమాస్ కానీ ఇటువంటి ఆర్గనైజేషన్ దెబ్బతీసి ఇజ్రాయిల్ని సేఫ్గా ఉంచడం అనేటువంటిది ఒక లక్ష్యం. రెండవది, ఇరాన్ని కొలాప్స్ చేస్తే గల్ఫ్లో ఉన్నటువంటి వ్యతిరేకించే ఒక్క దేశం కూడా కొలాప్స్ అయితే మొత్తం గల్ఫ్ తన చేతుల్లోకి వస్తుంది. వీలుంటే హార్ముజ్ జలసంధిని కూడా తన గ్రిప్లో పెట్టుకొని ఏషియాను కంట్రోల్ చేయొచ్చు. చైనా, భారత్, జపాన్, ఈస్ట్ ఏషియన్, కొరియా ఇటువంటి దరిదాపు 90% ట్రేడ్ ఏషియన్ కంట్రీస్, ఈస్ట్ ఏషియన్ కంట్రీసే హార్ముజ్ జలసంధి ద్వారా ట్రేడ్ చేస్తున్నాయి. కాబట్టి అట్లా మొత్తం ఏషియాని తన కంట్రోల్లో తెచ్చుకోవటం ఇదొక లక్ష్యం. మూడవది, లేటెస్ట్ మళ్ళీ దాడులు ఎందుకు చేసిందంటే యుద్ధం ముగిసి చర్చలు జరిగిన తర్వాత అందరూ కూడా అమెరికా ఓడిపోయింది, ట్రంప్ ఓడిపోయాడు, ట్రంప్ దెబ్బతిన్నాడు, రేపు మధ్యంతర ఎలక్షన్లో ట్రంప్ ఓడిపోబోతున్నాడు, ట్రంప్ రేటింగ్ పడిపోయింది 65% నుంచి 34%కి. ఇవన్నీ వార్తలు వస్తున్నప్పుడు ట్రంప్కు చికాకు పుడుతుంది. మళ్ళీ ఎఫెన్స్లో ఉండాలి, ఇరాన్ని దాడిలోకి తీసుకొచ్చుకోవాలి, తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్టేట్ చేస్తే ఇరాన్ వినే విధంగా ఉండాలి, అమెరికాలో రేటింగ్ పెరగాలి. ఇవన్నీ మిళితమైనటువంటి లక్ష్యం మరొకటి ఉంది. కాబట్టి ఈ లక్ష్యాలతోటి ఇవాళ ఇరాన్ని ధ్వంసం చేస్తున్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేక అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ ప్రజలు దేశాలు మొబిలిటీ కానీ దేశాలు మొబిలైజ్ అయ్యి అమెరికా నివారించే పరిస్థితి కానీ లేదు. ఇవాళనే ఇప్పుడు 6th వేవ్ ఆఫ్ అటాక్స్ ఇరాన్ మీద చేసిన తర్వాత లాస్ట్ నైట్ దరిదాపు సౌత్ ఇరాన్లో ఒక 6 వంతెనల్ని కూల్చేసింది, అట్లాగే ఒక రైల్వే లైన్ని కూల్చేసింది, అట్లాగే భారత్కి ఇంపార్ట్ అయినటువంటి చాబర్ ఎయిర్పోర్ట్లో టవర్ని కూల్చేసింది. ఇటువంటిది సౌత్ ఇరాన్ మీద దాడి చేసి ఈ పనులు చేసింది. ఇవాళ షాంఘైలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, చైనా విదేశాంగ మంత్రి సమావేశమై ఇద్దరు కలిసి అమెరికాకు ఇరాన్కు ఒక విజ్ఞప్తి చేశారు. మళ్ళీ టేబుల్ మీదకి రండి, చర్చలకు రండి, చర్చలు మళ్ళీ పునఃప్రారంభించండి, ఇది పరిష్కారం కాదని చెప్పేసి ఆ 2 విదేశాంగ మంత్రులు ఒక విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా చైనా, పాకిస్తాన్ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఇనిషియేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇరాన్ ప్రతిదాడులు చేస్తుంది. అమెరికా మిత్ర దేశాల నుండి, అమెరికా స్థావరాలు ఉన్నటువంటి ఖతార్, జోర్డాన్, తర్వాత బహ్రెయిన్, కువైట్ ఇటువంటి 6 దేశాల అమెరికా స్థావరాల మీద దాడి చేసింది. బాగా నష్టం జరిగింది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నష్టం రిపోర్ట్ చేశారు. కాబట్టి ఇరాన్ ప్రయోగించిన మిజైల్స్, డ్రోన్స్ వల్ల ఈ 6 గల్ఫ్ దేశాల యొక్క అమెరికన్ స్థావరాలకు బాగా నష్టం జరిగింది. తర్వాత ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూడా జోర్డాన్లో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కూడా పాడైందని చెప్పేసి వార్తలు వచ్చాయి, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్. కాబట్టి ఇటువంటి నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత మరొక అంశం ఏంటంటే అమెరికా ఆర్థికంగా బాగా నష్టపడుతుంది. చైనా ఇప్పుడు ఇరాన్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటుంది. బహుశా మొన్నటి అంచనా $250 బిలియన్ నష్టం జరిగింది దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నారు. ఇప్పుడు ఈ 6 రోజుల సంది కొలాప్స్ చేసింది మరొక $50 బిలియన్ యాడ్ అయి ఉంటుంది. అట్లా ఇరాన్ నష్టపడింది. అలాగే అమెరికా చేసినటువంటి ఖర్చు గతంలో $130 బిలియన్ అన్నారు. ప్రత్యక్షంగా చేసే ఖర్చు $30-40 బిలియన్ దాని ఎఫెక్ట్ తోటి నష్టపడ్డటువంటి ఖర్చు $130 బిలియన్ అన్నారు.
యా. ఇప్పుడు అమెరికాకు రుణభారం ఎక్కువైతుంది. దానికి ఇది కూడా తోడైతే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ చాలా డిఫెన్స్లో ఉంటుంది అనేది వార్తలు. కాబట్టి అమెరికా అటు నష్టపడుతుంది, ఇరాన్ ఇట్లా నష్టపడుతుంది, గల్ఫ్ దేశాలు మరొక విధంగా నష్టపడుతున్నాయి. ఈ పరిస్థితి ఇప్పుడు ఈ యుద్ధం వల్ల కొనసాగుతూ ఉంది. సరే, ఇటు చాబహార్పై దాడులు జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి మన లాజిస్టిక్స్, అలాగే ట్రేడ్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. అంటే ఇప్పుడు చైనా గ్వాదర్ పోర్టును స్ట్రెంగ్తెన్ చేసుకుంటున్నటువంటి ఈ టైంలో చాబహార్ని కూడా కోల్పోవడం అంటే ఇది మనకు ఒక స్ట్రాటజిక్ నైట్ మేర్ కాదంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే చైనాకు గ్వాదర్ పోర్టు అసెట్ అడ్వాంటేజ్లు ఉందని చెప్పేసి మనం చాబహార్కు సహాయం చేసి నిర్మిస్తున్నాం. తర్వాత మనకు పాకిస్తాన్కి మనకు నిరంతరం వైరుధ్యం కొనసాగుతుంది కాబట్టి మిగతా అన్ని దేశాలకు కూడా, సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా త్రూ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మనకు మిత్రదేశంగా మారుతున్నటువంటి సమయంలో చాబహార్ పోర్టు దెబ్బతినటం అనేది ఖచ్చితంగా భారతదేశానికి నష్టం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా భారతదేశం, నిన్న మొన్న ఇరాన్ మిజైల్స్ దాకినాయి భారత నౌకలు లేదా ఇతర దేశాల నౌకల్లో మన వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఒకళ్ళిద్దరు ప్రాణం పోయారు అన్నప్పుడు భారతదేశం ఖండించింది. మరి చాబహార్ మీద దాడి చేసినప్పుడు అమెరికాని కూడా ఖండించాలి భారతదేశం. ఇట్లా మూమెంట్ పెట్టలాగా ఉండటం కరెక్ట్ కాదు. ఇప్పటికే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం పేద విప్పలేదు. ఇప్పుడైనా చాబహార్ మీద దాడి చేసినప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నటువంటి దాని మీద దాడి చేయడం కరెక్ట్ కాదన్నా కనీసం ఒక న్యూట్రల్ స్టేట్మెంట్ అని ఇవ్వాలి. ఆ పద్ధతిలో, ఎందుకంటే మనకు సెంట్రల్ ఏషియాకు ట్రేడ్ చేయడానికి ఇప్పుడు మనకు సోవియట్ యూనియన్ నుంచి విడిపోయినటువంటి రిపబ్లిక్స్ ఉన్నాయి. ఆ రిపబ్లిక్స్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉన్నటువంటి కజకిస్తాన్ ఇటువంటి చాలా ఇటువంటి చాలా ఉన్నాయి. ఈ రిపబ్లిక్లకు త్రూ మనకు ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. అసలు మనం చాబహార్ ఎందుకు చేపట్టినామంటే ఇరాన్ అత్యంత మిత్ర దేశం మనకు. ఒకప్పుడు 2019 వరకు మనకు మెయిన్ రాయల్ ఎక్స్పోర్టర్ ఇరానే, మిగతా 1-2 దేశాలతో పాటు. అటువంటిది ఇప్పుడు అమెరికన్ హెచ్చరికతోటి 19 నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవట్లే ఆయిల్. ఈ పరిస్థితుల్లో కనీసం ట్రేడ్ కన్నా, సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ తోటి ట్రేడ్ కన్నా ఉపయోగపడకుండా ఇప్పుడు చాబహార్ మీద దాడి చేశారు. కాబట్టి అది ఖచ్చితంగా మనకు చాలా నష్టం చేకూరుస్తుంది. అది అమెరికాకు తెలిసిందా, లేక వ్యూహాత్మకంగా చేసిందా, లేక అనుకోకుండా జరిగిందా, ఏదేమైనా కానివ్వండి మన ఇన్వెస్ట్మెంట్కు, మన ట్రేడ్కు నష్టం ఇది.